Hi everyone, my name is Sri Lakshmi Lavanya, working as a maths lecturer in CRT College for Women Eluru. I am here to discuss Unit 2 Infinite Series Part 1. In this video, we discuss definitions and theorems. First definition, infinite series. If set un is a sequence of real numbers and Sn is equal to u1 plus u2 plus and so on plus un, comma, n belongs to z plus, then the sequence set Sn is called an infinite series. చూడండి, un అనేది సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. సెట్ un అనేది సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ Sn ని ఎలా డిఫైన్ చేస్తున్నారు? S1 ఈక్వల్ టు u1, S2 ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ u2, S3 ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ u3 అండ్ సో ఆన్. Snth టర్మ్ ఏమవుతుంది అప్పుడు? Sn ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un, కామా n బిలాంగ్స్ టు z ప్లస్, n అనేది బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్. అప్పుడు సీక్వెన్స్ Sn ని మనం ఇన్ఫైనైట్ సిరీస్ అని చెప్తాము. Then the sequence Sn is called an infinite series. Next definition, convergence of series. Let summation n is equal to 1 to infinity un be a series of real numbers with partial sums. Sn is equal to u1 plus u2 plus and so on plus un, comma, n belongs to z plus. If the sequence Sn converges to S, we say that the series summation n is equal to 1 to infinity un converges to S. The number S is called the sum of the series, and we write summation n is equal to 1 to infinity un is equal to S. చూడండి, సమ్మేషన్ n is equal to 1 to infinity un అనేది సిరీస్ బి ఏ సిరీస్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్తో ఉన్న సిరీస్ని మనం సమ్మేషన్ n is equal to 1 to infinity un కింద సపోజ్ చేసుకున్నాము. అండ్ with partial sums. Partial sums means sum of the n terms in the series ని మనం Sn కింద తీసుకున్నాం. Sn ఏమవుతుంది అప్పుడు? u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అవుతుంది, కామా n బిలాంగ్స్ టు z ప్లస్, n అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. అండ్ ఇఫ్ ద సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు S, సీక్వెన్స్ Sn అనేది Sకి కన్వర్జెస్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అనేది Sకి కన్వర్జెస్ అవుతుంది అని చెప్తాము. సీక్వెన్స్ Sn అనేది Sకి కన్వర్జెస్ అయితే సిరీస్ కూడా Sకి కన్వర్జెస్ అవుతుంది అని చెప్తాము. అప్పుడు నెంబర్ Sని ఏమని చెప్తాము? సమ్ ఆఫ్ ద సిరీస్ కింద చెప్తాము. నెంబర్ Sని సమ్ ఆఫ్ ద సిరీస్ కింద చెప్తాము. దాన్ని ఎలా రాస్తాము? సమ్మేషన్ n is equal to 1 to infinity un is equal to S కింద రాస్తాము. ఇంకోసారి చూడండి, రియల్ నెంబర్స్తో ఉన్న సిరీస్ని మనం సమ్మేషన్ n is equal to 1 to infinity un కింద తీసుకున్నాము విత్ పార్షియల్ సమ్స్. సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఇన్ ద సిరీస్ని మనం Sn కింద తీసుకున్నాము. అప్పుడు Sn ఏమవుతుంది? Sn is equal to u1 plus u2 plus and so on plus un అవుతుంది, కామా n అనేది పాజిటివ్ ఇంటీజర్. ఇప్పుడు సీక్వెన్స్ Sn అనేది Sకి కన్వర్జెస్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ n is equal to 1 to infinity un కూడా Sకి కన్వర్జెస్ అవుతుంది అని చెప్తాము. ఈ నెంబర్ Sని మనం సమ్ ఆఫ్ ద సిరీస్ కింద చెప్తాము. నెంబర్ Sని సమ్ ఆఫ్ ద సిరీస్ కింద చెప్తాము. దాన్ని ఎలా రాస్తాము? సమ్మేషన్ n is equal to 1 to infinity un is equal to S కింద రాస్తాము. నెక్స్ట్ థీరం 1, ఇఫ్ సమ్మేషన్ un converges to A and summation vn converges to B, then
సమేషన్ యుఎన్ ప్లస్ విఎన్ కన్వర్జెస్ టు ఏ ప్లస్ బి. ఏమి ఇచ్చాడో చూడండి. సమేషన్ యుఎన్ అనే సిరీస్ ఏకి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ఇచ్చాడు. అండ్ సమేషన్ విఎన్ అనే సిరీస్ బికి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? సిరీస్ సమేషన్ యుఎన్ ప్లస్ విఎన్ అనేది ఏ ప్లస్ బికి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా? ప్రూఫ్ చూడండి. సమేషన్ యుఎన్ అనేది సిరీస్. ఆ సిరీస్ యొక్క nth పార్షియల్ సమ్ని మనం ఏఎన్ కింద డిఫైన్ చేసుకుంటున్నాము. లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు u1 plus u2 plus and so on plus un. అండ్ సమేషన్ vn అనేది ఒక సిరీస్. ఆ సిరీస్ యొక్క nth పార్షియల్ సమ్ని మనం bn కింద డిఫైన్ చేసుకుంటున్నాము. bn ఈజ్ ఈక్వల్ టు v1 plus v2 plus and so on plus vn, n belongs to positive integers. మనకి ఇచ్చింది ఏంటి? సమేషన్ యుఎన్ సిరీస్ కన్వర్జెస్ టు ఏ అని చెప్పి ఇచ్చాడు. ఓకేనా? ఫ్రమ్ ద డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి సీక్వెన్స్ ఏఎన్ కూడా ఏకి కన్వర్జెస్ అవుతుంది. సీక్వెన్స్ ఏ కన్వర్జెస్ టు ఏ అయింది అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సిరీస్ సమేషన్ విఎన్ కన్వర్జెస్ టు బి అని చెప్పిచ్చాడు. సిరీస్ విఎన్ అనేది సిరీస్ సమేషన్ విఎన్ అనేది బికి కన్వర్జెస్ అవుతుంది అంటే ఫ్రమ్ ద డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి సీక్వెన్స్ బిఎన్ కూడా బికి కన్వర్జెస్ అవుతుంది. సీక్వెన్స్ బిఎన్ కన్వర్జెస్ టు బి అంటే దట్ ఇంప్లైస్ లిమిట్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకేనా? మనం ఏం ప్రూవ్ చేయాలి? సిరీస్ సమేషన్ యుఎన్ ప్లస్ విఎన్ అనేది ఏ ప్లస్ బికి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఈ సిరీస్ యొక్క nth పార్షియల్ సమ్ని మనం ఎస్ఎన్ కింద తీసుకుంటున్నాము. లెట్ ఎస్ఎన్ బి ద nth partial sum of the series summation un plus vn. ఇప్పుడు ఎస్ఎన్ టర్మ్ ఏమవుతుంది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు u1 plus v1 plus u2 plus v2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ యుఎన్ ప్లస్ విఎన్ అవుతుంది. యూ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర అండ్ వి టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ యుఎన్ ప్లస్ v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ vn అవుతుంది. u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అంటే ఎంత? an. అండ్ v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ vn అంటే ఎంత? bn. ఈ టూ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అంటే an ప్లస్ v1 ప్లస్ v2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ vn అంటే ఎంత? bn. దేర్ ఫోర్ ఎస్ఎన్ ఏమైంది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు an ప్లస్ bn. ఫ్రమ్ ద ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం బోత్ సైడ్స్. లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ an ప్లస్ bn. లిమిట్ని ఈ టూ వాల్యూస్కి స్ప్లిట్ చేసి రాస్తున్నాం చూడండి. లిమిట్ an ప్లస్ లిమిట్ bn. ఇక్కడ లిమిట్ an వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్ టు a అండ్ లిమిట్ bn వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్ టు b. ఈ టూ వాల్యూస్ని లిమిట్ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. లిమిట్ an అంటే a ప్లస్ లిమిట్ bn అంటే b. దేర్ ఫోర్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అయింది. అంటే ఎస్ఎన్ కన్వర్జెస్ టు a ప్లస్ b. సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది a ప్లస్ bకి కన్వర్జెస్ అయింది. ఫ్రమ్ ద డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి ఏం చెప్పచ్చు? సిరీస్ కూడా ఏ ప్లస్ బికి కన్వర్జెస్ అవుతుంది. దేర్ ఫోర్ సిరీస్ సమేషన్ యుఎన్ ప్లస్ విఎన్ కన్వర్జెస్ టు ఏ ప్లస్ బి అవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్స్. ఫస్ట్ నోట్ పాయింట్, ఇఫ్ సిరీస్ సమేషన్ యుఎన్ కన్వర్జెస్ టు ఏ అండ్ సి బిలాంగ్స్ టు ఆర్, దెన్ సిరీస్ సమేషన్ సి ఇంటూ యుఎన్ కన్వర్జెస్ టు సి ఇంటూ ఏ. చూడండి, సిరీస్ సమేషన్ యుఎన్ అనేది ఏకి కన్వర్జెస్ అవుతుంది అండ్ సి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. అయితే దెన్ సిరీస్ సమేషన్ సి ఇంటూ యుఎన్ అనేది దేనికి కన్వర్జెస్ అవుతుందంట? సి ఇంటూ ఏకి కన్వర్జెస్ అవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ సిరీస్ సమేషన్ యుఎన్ కన్వర్జెస్ టు ఏ and series summation vn converges to b and
P comma Q belongs to R, then series summation P into UN plus Q into Vn converges to P into A plus Q into B. చూడండి, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది ఏకి కన్వర్జెస్ అవుతుంది అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది బికి కన్వర్జెస్ అవుతుంది అండ్ పీ కామా క్యూ అనేవి టూ రియల్ నెంబర్స్, పీ కామా క్యూ అనేవి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అయితే గనక దెన్ సిరీస్ సమ్మేషన్ పీ ఇంటూ యూఎన్ ప్లస్ క్యూ ఇంటూ విఎన్ అనేది పీ ఇంటూ ఏ ప్లస్ క్యూ ఇంటూ బికి కన్వర్జెస్ అవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ డైవర్జెస్ and C belongs to R, C not equal to 0, then series C into U summation C into UN diverges. చూడండి, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అయ్యి అండ్ C బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అండ్ C నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ సిరీస్ సమ్మేషన్ C ఇంటూ యూఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ series summation UN diverges and series summation Vn diverges, then series summation UN plus Vn diverges. ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేసాం, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అయ్యి అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది కన్వర్జెస్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ యూఎన్ ప్లస్ విఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేసాం. సిమిలర్లీ సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అయ్యి అండ్ సిరీస్ సమ్మేషన్ విఎన్ అనేది డైవర్జెస్ అయితే గనక దెన్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ ప్లస్ విఎన్ అనేది కూడా డైవర్జెస్ అవుతుంది. నెక్స్ట్ థీరం, థీరం 6, a necessary condition for convergence or nth term test. స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్ దెన్ లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏమిచ్చాడు, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పించాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి, లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి, ఇక్కడ సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అని చెప్పించాడు. మనం ఏం సపోజ్ చేసుకుంటున్నాం, ఈ సిరీస్ అనేది ఏకి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి సపోజ్ చేసుకుంటున్నాము. లెట్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్ టు ఏ అని చెప్పి తీసుకుంటున్నాం అండ్ ఈ సిరీస్ యొక్క nth పార్షియల్ సమ్ ని మనం Sn కింద సపోజ్ చేసుకుంటున్నాము. Sn ఈజ్ ఈక్వల్ టు u1 plus u2 plus and so on plus un, n belongs to z plus n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. Be the nth partial sum of the series summation un. చూడండి, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది ఏకి కన్వర్జెస్ అవుతుంది అంటే ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి సీక్వెన్స్ ఎస్ఎన్ కూడా ఏకి కన్వర్జెస్ అవుతుంది. సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఏ అయింది అంటే ఎలా రాసుకోవచ్చు, లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ కింద రాసుకుంటాము. సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏకి కన్వర్జెస్ అయింది అంటే ఆ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా ఏకి కన్వర్జెస్ అవుతుంది. ఆ సీక్వెన్స్ లో ఉన్న ఒక టర్మ్ ఎస్ఎన్ మైనస్ 1, ఎస్ఎన్ మైనస్ 1 కూడా ఏకి కన్వర్జెస్ అవుతుంది అంటే లిమిట్ ఎస్ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దేర్ ఫోర్ లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ఎన్ మైనస్ 1. లిమిట్ వాల్యూని ఈ టూ వాల్యూస్ కి స్ప్లిట్ చేసి రాస్తున్నాం చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ఎన్ మైనస్ 1. లిమిట్ ఎస్ఎన్ వాల్యూ ఎంత, ఏ మైనస్ లిమిట్ ఎస్ఎన్ మైనస్ 1 వాల్యూ ఎంత, ఏ మైనస్ ఏ ఎంత, 0. దేర్ ఫోర్ లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏం సపోజ్ చేసుకున్నాం, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అని సపోజ్ చేసుకుని లిమిట్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేసాము. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ లిమిట్ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ సిరీస్ సమ్మేషన్ యూఎన్ డైవర్జెస్. లిమిట్ యూఎన్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ కాకపోతే గనక సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెస్ అవుతుంది. నెక్స్ట్ థీరం, కాచీ క్రైటీరియన్. స్టేట్మెంట్, a series summation un converges if and only if for each epsilon greater than 0 there exists m belongs to z plus such that mod up plus 1 plus up plus 2 plus and so on plus uq less than epsilon.
for all q greater than or equal to p greater than or equal to m. చూడండి, సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అని చెప్పి సపోజ్ చేసుకుని ఏం ప్రూవ్ చేస్తాము, మోడ్ యూపీ ప్లస్ 1 ప్లస్ యూపీ ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ యూక్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. అండ్ మోడ్ యూపీ ప్లస్ 1 ప్లస్ యూపీ ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ యూక్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పి సపోజ్ చేసుకుని సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేస్తాము. ప్రూఫ్ చూడండి, సిరీస్ సమ్మేషన్ యూఎన్ దానికి nth పార్షియల్ సమ్ని మనం Sn కింద తీసుకుంటున్నాము. లెట్ Sn బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సమ్మేషన్ యూఎన్. ఓకేనా, సిరీస్ సమ్మేషన్ యూఎన్ యొక్క nth పార్షియల్ సమ్ని మనం Sn కింద తీసుకున్నాము. అండ్ SQSP SQSP అనేవి టూ టర్మ్స్ ఇన్ ద సీక్వెన్స్ SN సీక్వెన్స్లో SQSP అనేవి టూ టర్మ్స్ ఫర్ Q గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P. Q గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P అంటే Q వాల్యూ అనేది P కన్నా గ్రేటర్. అప్పుడు SQ టర్మ్ ఏమవుతుంది, SQ ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UP ప్లస్ UP ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UQ అవుతుంది. అండ్ SP టర్మ్ ఏమవుతుంది, SP ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ U2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UP అవుతుంది. మనకి SQ టర్మ్ ఉంది అండ్ SP టర్మ్ ఉంది. SQ మైనస్ SP చేస్తున్నాం చూడండి. SQ మైనస్ SP చేసినప్పుడు U1 నుంచి UP టర్మ్స్ పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి అండ్ U1 నుంచి UP వరకు నెగిటివ్ టర్మ్స్ ఉంటాయి. పాజిటివ్ టర్మ్స్ అండ్ నెగిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోగా రిమైనింగ్ ఎంత వస్తుంది, UP ప్లస్ 1 ప్లస్ UP ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UQ అవుతుంది. సిరీస్ యూఎన్ అనేది కన్వర్జెస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద సీక్వెన్స్ SN కన్వర్జెస్. ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి సీక్వెన్స్ SN అనేది కన్వర్జెస్ అయితే గనక సిరీస్ సమ్మేషన్ యూఎన్ అనేది కూడా కన్వర్జెస్ అవుతుంది. అండ్ సమ్మేషన్ యూఎన్ సిరీస్ అనేది కన్వర్జెస్ అయితే గనక సీక్వెన్స్ కూడా కన్వర్జెస్ అవుతుంది. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ పార్ట్ రాసుకున్నాము. సిరీస్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద సీక్వెన్స్ SN కన్వర్జెస్. మనం ఫస్ట్ యూనిట్లో ఒక థీరం నేర్చుకున్నాం, కాచీ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి, సీక్వెన్స్ SN అనేది కన్వర్జెస్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సీక్వెన్స్ SN ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్ SN అనేది కన్వర్జెస్ అయింది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ నుంచి సీక్వెన్స్ SN అనేది కాచీ సీక్వెన్స్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాచీ సీక్వెన్స్ డెఫినిషన్ రాసుకుంటున్నాం చూడండి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఎప్సిలాన్ అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0, కామా దెర్ ఎగ్జిస్ట్ M belongs to Z plus M belongs to positive integers such that mod SQ minus SP less than epsilon for all Q greater than or equal to P greater than or equal to M. ఇది కాచీ సీక్వెన్స్ డెఫినిషన్. ఇక్కడ చూడండి, మోడ్ SQ మైనస్ SP లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంది. మనం ఇందాక SQ మైనస్ SP వాల్యూని కనుక్కున్నాము, ఆ వాల్యూని ఈ మోడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఎప్సిలాన్ ది పాజిటివ్ రియల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0, దెర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ M అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ మోడ్ UP ప్లస్ 1 ప్లస్ UP ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ UQ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ Q గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు M. ప్రూవ్ చేయాల్సింది ఇదేనా, వచ్చింది చూడండి. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రాసుకుంటున్నాం చూడండి. సిరీస్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్ అయితే గనక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ such that mod UP plus 1 plus UP plus 2 plus and so on plus UQ less than epsilon for all Q greater than or equal to P greater than or equal to M. ప్రూవ్ చేయాల్సింది ఇదే. ఎక్సర్సైజ్ A ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి,
if summation n equal to 1 to infinity un converges to L, prove that summation n equal to 2 to infinity un converges to L minus u1. ఏమిచ్చాడు? సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అనేది ఎల్కి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ఇచ్చాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి? సమేషన్ n ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ un అనేది ఎల్ మైనస్ u1కి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ చూడండి. సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అనేది సిరీస్. ఆ సిరీస్ యొక్క nth పార్షియల్ సమ్ని మనం Sn కింద తీసుకుంటున్నాము. ఓకేనా? లెట్ Sn be the nth partial sum of summation n equal to 1 to infinity un. Therefore, Sn ఏమవుతుంది? Sn is equal to u1 plus u2 plus and so on plus un. ఓకేనా? Given that summation n equal to 1 to infinity un converges to L. ఇచ్చింది అదే కదా, సమ్మేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అనేది Lకి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పిచ్చాడు. బై ద డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి సీక్వెన్స్ కూడా కన్వర్జెస్ టు L అవుతుంది. దట్ ఇంప్లైస్ Sn కన్వర్జెస్ టు L. Sn అనేది Lకి కన్వర్జెస్ అయ్యింది అంటే దాన్ని లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L కింద రాసుకోవచ్చు కదా. దేర్ ఫోర్ లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L. ఓకేనా? nth టర్మ్ టెస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ సమేషన్ un కన్వర్జెస్ దెన్ లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0. సమేషన్ un అనేది కన్వర్జెస్ అయితే గనక లిమిట్ un అనేది ఏమవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకేమిచ్చాడు? సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అనేది కన్వర్జెస్ అని చెప్పించాడు. బై ద nth టర్మ్ టెస్ట్ నుంచి ఏమవుతుంది? లిమిట్ un వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? సమేషన్ n ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ un అనేది L మైనస్ u1కి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సమేషన్ n ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ un అనేది ఒక సిరీస్. ఆ సిరీస్కి సంబంధించిన nth పార్షియల్ సమ్స్ని మనం tn కింద సపోజ్ చేసుకుంటున్నాము. ఓకేనా? లెట్ tn బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సమేషన్ n ఈక్వల్ టు 2 టు ఇన్ఫినిటీ un. అప్పుడు tn ఏమవుతుంది? దేర్ ఫోర్ tn ఈజ్ ఈక్వల్ టు u2. ఇక్కడ 2 నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇక్కడ n వాల్యూస్ అనేవి ఈ సిరీస్లో n వాల్యూస్ అనేవి 2 నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un ప్లస్ 1 వరకు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయితే un వరకు వస్తుంది. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి un ప్లస్ 1 టర్మ్ వరకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, Sn ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un. ఈ u1 టర్మ్ని LHS సైడ్ తీసుకెళ్తే Sn మైనస్ u1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అవుతుంది. అవునా? u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un ఈజ్ ఈక్వల్ టు Sn మైనస్ u1 అయింది. ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి, u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? Sn మైనస్ u1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ un ప్లస్ 1. ఓకేనా? అప్పుడు tn ఏమైంది? tn ఈజ్ ఈక్వల్ టు Sn మైనస్ u1 ప్లస్ un ప్లస్ 1. ఓకేనా? లిమిట్ అప్లై చేస్తున్నాం. చూడండి, లిమిట్ tn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ Sn మైనస్ లిమిట్ u1 ప్లస్ లిమిట్ un ప్లస్ 1. ఓకేనా? లిమిట్ tn ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, లిమిట్ Sn వాల్యూ ఎంత? L మైనస్ లిమిట్ u1 వాల్యూ u1 ప్లస్ లిమిట్ un ప్లస్ 1 వాల్యూ 0. ఓకేనా? లిమిట్ tn ఈజ్ ఈక్వల్ టు L మైనస్ u1 ప్లస్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ tn ఈజ్ ఈక్వల్ టు L మైనస్ u1 అని చెప్పి వచ్చింది. లిమిట్ tn ఈజ్ ఈక్వల్ టు L మైనస్ u1 వచ్చింది. అంటే tn కన్వర్జెస్ టు L మైనస్ u1. tn కన్వర్జెస్ టు L మైనస్ u1. tn అనే సీక్వెన్స్ L మైనస్ u1కి కన్వర్జెస్ అయ్యింది. బై ద డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి సీక్వెన్స్ అనేది
ఎస్కి కన్వర్జెస్ అయితే సిరీస్ కూడా ఎస్కి కన్వర్జెస్ అవుతుంది. ఇక్కడ సీక్వెన్స్ అనేది దేనికి కన్వర్జెస్ అయింది? ఎల్ మైనస్ u1కి కన్వర్జెస్ అయింది కాబట్టి సిరీస్ summation n equal to 2 to infinity un also converges to L minus u1 అవుతుంది. Therefore, summation n equal to 2 to infinity un converges to L minus u1. Prove చేయాల్సింది వచ్చింది కదా. Next question. Prove that summation 1 by 4 power n కన్వర్జెస్ టు 1/3 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? సమ్మేషన్ 1/4 పవర్ n అనేది 1/3కి కన్వర్జెస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. లెట్ సొల్యూషన్ చూడండి. లెట్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity un is equal to సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity 1/4 పవర్ n కింద తీసుకుంటున్నాము. un వాల్యూ ఎంత ఇక్కడ? 1/4 పవర్ n. ఈ సిరీస్ యొక్క nth టర్మ్ ని మనం Sn కింద తీసుకుంటున్నాము. nth పార్షియల్ సమ్ ని Sn కింద తీసుకుంటున్నాము. లెట్ Sn బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity un. ఓకేనా? ఇప్పుడు Sn ఏమవుతుంది? Sn ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అవుతుంది. ఇక్కడ u nth టర్మ్ ఏంటి? 1/4 పవర్ n. అప్పుడు u1 టర్మ్ ఏమవుతుంది? n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే u1 ఈజ్ ఈక్వల్ టు 1/4 పవర్ 1. ఓకేనా? u1 ఈక్వల్ టు 1/4 పవర్ 1 అండ్ u2 అంటే n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 పవర్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 పవర్ n. nth టర్మ్ ఏంటి? 1/4 పవర్ n. ఇప్పుడు Sn ఏమైంది? Sn is equal to 1/4 power 1 plus 1/4 square plus and so on plus 1/4 power n. ఇది చూడడానికి ఎలాగుంది? జామెట్రిక్ ప్రోగ్రెషన్ టైప్ లో ఉంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి ఫార్ములా ఏంటి? a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r అనేది ఫార్ములా. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్. ఓకేనా? ఫస్ట్ టర్మ్ ఇన్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ r మీన్స్ కామన్ రేషియో అండ్ n మీన్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దట్ ప్రోగ్రెషన్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? 1/4. ఏ వాల్యూ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. అండ్ r అనేది కామన్ రేషియో. ఇక్కడ కామన్ రేషియో ఏంటి? 1/4 అనేది కామన్ రేషియో అవుతుంది. అండ్ n మీన్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ అయినా ఉన్నాయి. సో n వాల్యూ ఎంత అవుతుంది? n అవుతుంది. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1/4 అండ్ r ఈజ్ ఈక్వల్ టు 1/4 కామా n ఈజ్ ఈక్వల్ టు n. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి. Sn is equal to 1/4 into 1 minus 1/4 power n divided by 1/1/4. ఓకేనా? Therefore, Sn is equal to 1/4 into 1 minus 1/4 power n divided by 1 minus 1/4 చేస్తే ఆన్సర్ ఎంత? 3/4. ఇక్కడ డినామినేటర్ లో 4, ఇక్కడ డినామినేటర్ లో 4 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎంత మిగిలింది? 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 పవర్ n మిగిలింది. ఓకే, 1/3ని బ్రాకెట్ లోనికి మల్టిప్లై చేస్తున్నాం. చూడండి. 1/3 మైనస్ 1/3 ఇంటూ 4 పవర్ n. ఇప్పుడు Sn వాల్యూ ఎంత అయింది? 1/3 మైనస్ 1/3 ఇంటూ 4 పవర్ n. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. చూడండి. లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1/3 మైనస్ 1/3 ఇంటూ 4 పవర్ n. లిమిట్ ఈ 2 వాల్యూస్ కి స్ప్లిట్ చేసి రాస్తున్నాము. లిమిట్ 1/3 మైనస్ లిమిట్ 1/3 ఇంటూ 4 పవర్ n. ఓకేనా? ఇప్పుడు లిమిట్ 1/3 వాల్యూ 1/3నే మైనస్ లిమిట్ 1/3 ఇంటూ 4 పవర్ n వాల్యూ చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/3 ఇంటూ 4 పవర్ ఇన్ఫినిటీ. 4 పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అవుతుంది. టోటల్గా అది 1/ఇన్ఫినిటీ. 1/ఇన్ఫినిటీ అంటే ఎంత? 0. సో 1/3 మైనస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1/3. లిమిట్ Sn వాల్యూ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. అంటే Sn కన్వర్జెస్ టు 1/3. సీక్వెన్స్ అనేది కన్వర్జెస్ టు 1/3 అయితే సిరీస్ కూడా కన్వర్జెస్ టు 1/3 అవుతుంది బై ద డెఫినిషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ నుంచి. దేర్ ఫోర్ సమ్మేషన్ 1/4 పవర్ n
కన్వర్జెస్ టు 1/3 అవుతుంది. ఓకేనా, ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ సమేషన్ ఎన్ స్క్వేర్ డైవర్జెస్. సమేషన్ ఎన్ స్క్వేర్ అనేది డైవర్జెస్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. సొల్యూషన్ చూడండి. లెట్ సమేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity un ఈజ్ ఈక్వల్ టు సమేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity n స్క్వేర్. ఇక్కడ un ఎంత, n స్క్వేర్ అవుతుంది. ఈ సిరీస్ యొక్క nth పార్షియల్ సమ్ ని మనం Sn కింద తీసుకుంటున్నాము. లెట్ Sn బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity n స్క్వేర్. అప్పుడు Sn ఏమవుతుంది, Sn ఈజ్ ఈక్వల్ టు u1 plus u2 plus and so on plus un. un అంటే ఎంత, n స్క్వేర్. n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. ఇది ఎలా ఉంది చూడడానికి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ లాగా ఉంది అవునా. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. ఇది దేనికి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. దానికి ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. Sn ఈజ్ ఈక్వల్ టు ఇంత వాల్యూ వచ్చింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి. లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి టోటల్ వాల్యూ అనేది ఇన్ఫినిటీకి ఈక్వల్ అవుతుంది. లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వచ్చింది. లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే Sn డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సీక్వెన్స్ అనేది డైవర్జెస్ అయింది కాబట్టి సిరీస్ కూడా డైవర్జెస్ అవుతుంది. సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity n స్క్వేర్ అనేది డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అవుతుంది. దేర్ఫోర్ సమేషన్ n స్క్వేర్ అనేది డైవర్జెస్ అవుతుంది. ప్రూవ్ చేయాల్సింది అదే కదా. ఫోర్త్ ప్రాబ్లం, డస్ ద సిరీస్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్. ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెసా డైవర్జెసా అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా, ఏ బిట్ చూడండి. సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity log 1 plus 1/n. ఈ సిరీస్ అనేది కన్వర్జెసా డైవర్జెసా అని చెప్పి చూపించాలి. సొల్యూషన్, లెట్ సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity un is equal to సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity log 1 plus 1/n. ఇక్కడ un ఏమవుతుంది, unth టర్మ్ ఏంటి, log 1 plus 1/n అవుతుంది. ఓకేనా, లెట్ Sn బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సమేషన్ n ఈక్వల్ టు 1 to infinity un. ఈ సిరీస్ యొక్క nth పార్షియల్ సమ్ ని Sn కింద తీసుకున్నాం. అప్పుడు Sn ఏమవుతుంది, Sn ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un అవుతుంది. ఇక్కడ un టర్మ్ ఏంటి, log 1 plus 1/n. n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి u1 వాల్యూ వస్తుంది. u1 వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, log 1 plus 1/1 ప్లస్ u2 వాల్యూ కావాలంటే n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. log 1 plus 1/2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ unth టర్మ్ log 1 plus 1/n అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ log ఇక్కడ 1 plus 1 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు log 2 ప్లస్ ఇక్కడ 1 plus 1/2 అంటే 3/2. దట్ ఈస్ ఈక్వల్ log 3/2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ LCM n అంటే n ప్లస్ 1/n అవుతుంది. log n ప్లస్ 1/n. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు Sn ఈజ్ ఈక్వల్ టు log 2 ప్లస్ log a బై b ఫార్ములా ఏంటి, log a బై b ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ log b. దట్ ఈస్ ఈక్వల్ టు log 3 మైనస్ ఇక్కడ log 3/2 ఉంది, log 3 మైనస్ log 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ log n ప్లస్ 1 మైనస్ log n. ఓకేనా, ఇక్కడ log 2 వాల్యూ అండ్ log 2 వాల్యూ క్యాన్సిల్. నెక్స్ట్ log 3 క్యాన్సిల్. అలా అన్నీ క్యాన్సిల్ అయిపోగా మనకి log n ప్లస్ 1 వాల్యూ మాత్రమే మిగులుతుంది. Sn ఈజ్ ఈక్వల్ టు log n ప్లస్ 1. లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి. లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ log n ప్లస్ 1
ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే లాగ్ ఇన్ఫినిటీ ప్లస్ 1. ఇన్ఫినిటీ ప్లస్ 1 మీన్స్ ఇన్ఫినిటీ. లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? ఇన్ఫినిటీనే అవుతుంది. లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయింది అంటే Sn అనేది డైవర్జెస్ టు ఇన్ఫినిటీ అవుతుంది. డెఫినేషన్ నుంచి ఏంటి? సీక్వెన్స్ అనేది డైవర్జెస్ అయితే సిరీస్ కూడా డైవర్జెస్ అవుతుంది. సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ లాగ్ 1 ప్లస్ 1 బై n ఆల్సో డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. ప్రూవ్ చేయమంది, అది కన్వర్జెసా డైవర్జెసా అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇచ్చిన సిరీస్ అనేది డైవర్జెస్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం బి బిట్. సమేషన్ n ప్లస్ 1 బై 10 పవర్ 10 ఇంటూ n ప్లస్ 2 ఈ సిరీస్ అనేది కన్వర్జెసా డైవర్జెసా అనేది చూద్దాం. సొల్యూషన్ లెట్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un ఈజ్ ఈక్వల్ టు సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 బై 10 పవర్ 10 ఇంటూ n ప్లస్ 2. ఇక్కడ un ఏమవుతుంది? un వాల్యూ ఎంత? n ప్లస్ 1 బై 10 పవర్ 10 ఇంటూ n ప్లస్ 2. ఇక్కడ డైరెక్ట్గా లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి. లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n ప్లస్ 1 బై 10 పవర్ 10 ఇంటూ n ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 బై 10 పవర్ 10ని బయటికి రాస్తున్నాము. 1 బై 10 పవర్ 10 ఇంటూ లిమిట్ ఆఫ్ ఇక్కడ న్యూమరేటర్లో n ప్లస్ 1లో నుంచి n కామన్ తీసి రాస్తున్నాం. n కామన్ తీస్తే ఏముంటుంది? 1 ప్లస్ 1 బై n అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్లో n ప్లస్ 2లో నుంచి n కామన్ తీస్తున్నాం చూడండి. n ఇంటూ 1 ప్లస్ 2 బై n. న్యూమరేటర్లో n డినామినేటర్లో n క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ పార్ట్ రాద్దాం చూడండి. రిమైనింగ్ ఎంత ఉంది? 1 బై 10 పవర్ 10 ఇంటూ లిమిట్ 1 ప్లస్ 1 బై n డివైడెడ్ బై 1 ప్లస్ 2 బై n. ఈ లిమిట్ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1 బై n వాల్యూ టెన్స్ టు 0 అంటే 1 ప్లస్ 0 డివైడెడ్ బై 1 ప్లస్ 0 అంటే 1 వస్తుంది. ఈ మొత్తం లిమిట్ వాల్యూ అనేది 1కి ఈక్వల్ అవుతుంది. 1 ఇంటూ 1 బై 10 పవర్ 10 అంటే 1 బై 10 పవర్ 10 అవుతుంది. 1 బై 10 పవర్ 10 అనేది 0 పాయింట్ సంథింగ్లో వస్తుంది కానీ 0కి ఈక్వల్ అవ్వదు. దేర్ఫోర్ లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0. మనం ఒక నోట్ పాయింట్ చూసాం ఇందాక. ఇఫ్ లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 దెన్ సమేషన్ un డైవర్జెస్. లిమిట్ un వాల్యూ అనేది 0కి ఈక్వల్ కాకపోతే గనక సమేషన్ un అనేది డైవర్జెస్ అవుతుంది. ఇక్కడ లిమిట్ un వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ un అనేది డైవర్జెస్ అవుతుంది. un ప్లేస్లో un టర్మ్ రాసుకుంటున్నాము. దేర్ఫోర్ సమేషన్ n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 బై 10 పవర్ 10 ఇంటూ n ప్లస్ 2 అనేది డైవర్జెస్ అయ్యింది. If you have any doubts, please refer these books. Thank you.